హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు అయితే నా వీడియోలో దాల్ కిచిడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది 1 or 2 years బేబీస్కి అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తినడానికి కూడా వాళ్ళకి బాగుంటుందండి. ఎప్పుడు మనం బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, వెజిటబుల్ రైస్లు కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నాను కదా, అందులో గీ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా గిలి యాడ్ చేసుకున్న తర్వాత అందులో అయితే నేను జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ అల్లం ముక్కలు అలాగే ఈ పచ్చిమిరపకాయ చీలికలు వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 కప్పు శనగబేడలు, ఒక 1 కప్పు కందిపప్పు యాడ్ చేసేసుకుని నానబెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని దీనికి తగిన వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ప్యాన్లో గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో అయితే నేను అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. మళ్ళీ అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత దీనికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది, అందుకనేసి కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మనం చిన్నపిల్లలకి చేసి పెట్టుకోవాలి అనుకుంటే కారం అనేది లెస్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇందులోనే నేను ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే ఈ ఉల్లిపాయ టమాటా అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇదంతా ఒకసారి మనం బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుంటున్న పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదా, ఆ పప్పు కూడా దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఇలా అంతా కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం రెడీగా స్మాష్ చేసుకొని ఉంచిన అన్నంని దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే ఈ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే గీ అనేది యాడ్ చేసుకున్నాను. మళ్ళీ అందులో కారం వేసేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అయితే దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఫైనల్ టచ్ ఇదే అండి. టేస్ట్ అయితే దీంతోనే వస్తుంది. సో ఈ ఫైనల్లీ ఈ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోద్దండి. ఇదైతే సింపుల్గా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.